ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు ఆర్థిక రంగంలో నష్టాలు రావచ్చు. వ్యాపార విషయంలో, డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శ్రామిక వర్గంలోని కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా కఠినంగా శిక్షించబడతారు. కుటుంబంలో మీ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉదార స్వభావం ఈరోజు మీకు చాలా సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆకర్షణ మరియు వ్యక్తిత్వం కారణంగా కొంతమంది కొత్త స్నేహితులను పొందుతారు. ప్రేమలో మీ మొరటు ప్రవర్తనకు క్షమాపణ చెప్తారు. ఈరోజు మీ ఇంట్లోని చిన్నపిల్లలతో కలిసి షాప్స్ లేదా పార్క్స్కి వెళ్ళవచ్చు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ ఈ రోజు చివరిలో మిమ్మల్ని వారు అర్థం చేసుకుంటారు. ఒక పని పూర్తి కాకముందే మీరు మీ చేతులను మరి ఏ పనిలో కూడా పెట్టవద్దు. మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడవచ్చు. ఎవరో తెలియని వ్యక్తి సలహా మేరకు ఎక్కడో పెట్టుబడి పెట్టిన మీరు ఈరోజు ఆ పెట్టుబడి వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. కష్ట సమయంలో మీకు సహాయం చేసిన బంధువులకు మీరు కృతజ్ఞతలు తెలియచేస్తారు. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు ప్రేమ మరియు పిల్లల మద్దతు పొందుతారు. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఏ పని అయినా నత్తనడకన సాగుతుంది. మీ ఆదాయానికి కొత్త వనరులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీంతో మీ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు గాయపడవచ్చు లేదా మీరు కొన్ని ఇబ్బందులు పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రతిదీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి. మరింత శక్తివంతంగా మరియు చురుకుగా మారండి. కుటుంబంలో చిన్న పిల్లలు ఈరోజు మీకు కొన్ని అభ్యర్థనలను అందచేస్తారు. వాటిని నెరవేర్చడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆదాయానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఈరోజు ప్రారంభంలో భూమి మరియు భవనం, వాహనం కొనుగోలు సాధ్యమే, కానీ మీ గృహ సంతోషానికి ఆటంకం ఏర్పడుతుంది. ప్రేమలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తూ కొంతకాలంగా వారితో ఇలా చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఈరోజు వారికి ఉత్తమమైన రోజు. అందుకే ఎక్కువ ఆలోచించకుండా హృదయపూర్వకంగా మీ మనస్సు గురించి వారికి చెప్పండి. మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. ఆరోగ్యానికి సంబంధించి మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు మరియు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకుని అవసరమైన వస్తువులను మాత్రమే కొనడానికి ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బాధ్యతల నుండి తప్పించుకోకండి. అపార్థం కారణంగా మీకు మరియు మీ ప్రియమైన వ్యక్తికి మధ్య కొంత చీలిక ఉండవచ్చు. ప్రేమకు కూడా గంభీరత అవసరమని మరియు తేలికగా తీసుకోకూడదని మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు తులారాశి వారు సాయంత్రం వరకు దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. ముఖ్యంగా తులారాశి వారు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే గాయాల పాలు కావచ్చు. తులారాశి వారు ముఖ్యంగా ఈ ఒక్క పని చేస్తే 3 విధాలుగా మీరు లాభాలు పొందవచ్చు. అవి ఏమిటంటే, మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, మీ ఆరోగ్యం విషయంలో, అదేవిధంగా మీ కష్టాలు దూరం అవ్వడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీరు ఏం చేయాలంటే, తినడానికి ఆహారం లేని వాళ్ళకి మీ చేతితో వాళ్ళకి ఆహారం పెట్టండి. ఆహారం ఇచ్చేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇలా చేయడం వల్ల మీకు కష్టాలు కొంచెమైనా తీరి మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు చేసే పుణ్యమే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు గులాబీ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.
అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.